హలో మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా ఒక న్యూస్ చూసా. యూపీలో ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇమ్మర్షన్ రాడ్ వాటర్ హీటర్ యూస్ చేసేటప్పుడు షాక్ కొట్టి చనిపోయారని. అసలు ఆ ఎలక్ట్రికల్ హీటర్స్ అనేవి మనం తయారు చేసినవి మనకే హాని చేస్తే ఎలా? అసలు ఎందుకు ఇవి జరుగుతున్నాయి? ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా ప్రాపర్ అవేర్నెస్ లేక జరుగుతూ ఉంటాయి. ఈ వీడియోలో మనం అసలు ఆ పోర్టబుల్ హీటర్స్ ఎందుకు షాక్ కొడతాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది యూస్ చేసేటప్పుడు మన ఇంట్లో ఎలాంటి ప్రొటెక్షన్ ఉండాలి, అవన్నీ తెలుసుకుందాము. ఎందుకంటే చాలా చిన్న థింగ్ అది. వాటర్ హీటర్ అనేది అది మనం తయారు చేసింది, మన హ్యూమన్స్ తయారు చేసింది. అదే మనకి హాని చేయటం అనేది చాలా వరస్ట్ సిచ్యువేషన్. అది ఒక ప్రాణం పోవటం అనేది నార్మల్ విషయం కాదు. అది ప్రాపర్ అవేర్నెస్ లేక ప్రాణాలు అనేవి కోల్పోతున్నారు. సో వీడియో చివరి వరకు చూడండి. అన్ని జాగ్రత్తలు కూడా, మన ఇంటికి ఎలాంటి ప్రొటెక్షన్ ఉండాలి అవన్నీ కూడా చెప్తాను. ఇంకా వీడియోలోకి వెళ్దాం. యాక్చువల్లీ మా ఇంట్లో కూడా ఆ పోర్టబుల్ వాటర్ హీటర్ని యూజ్ చేస్తున్నాము. దాన్ని ఒకసారి చెక్ చేద్దామని వాటర్ పోసి బకెట్లో పెట్టాను. ప్లగ్లో పెట్టి స్విచ్ చేశాక ఆ వాటర్లో టెస్టర్ పెట్టి టెస్ట్ చేస్తే మీరు చూడొచ్చు ఇక్కడ అది ఎంత గ్లో అవుతుందో. అంటే చాలా అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది లీకేజ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఆ కరెంట్ అనేది డైరెక్ట్గా రాడ్ నుంచి లీక్ అవుతుంది. ఆ రాడ్ మొత్తం కూడా ఆ కరెంట్ అనేది లీకేజ్ అవుతుంది. అసలు ఎందుకు ఈ కరెంట్ లీకేజ్ అనేది జరుగుతుందని తెలుసుకుందాం. ఆ ఎలక్ట్రోడ్ అనేది ఒక పైపు, ఒక గొట్టం లాగానే ఉంటది. అది బెండ్ చేసి అలా రౌండ్ గా పెడతారు. ఆ ఎలక్ట్రోడ్ చూస్తే దానికి రెండు గొట్టాలు ఉంటాయి. ఆ ప్లాస్టిక్ లో నుంచి రెండు గొట్టాలు బయటికి వస్తాయి. ఆ గొట్టంలో నిక్రోమ్ అనే ఎలాయ్ ఉంటది. అది ఒక కండక్టర్. దానికి హై రెసిస్టెన్స్ ఉంటది. అది 1000 డిగ్రీ సెల్సియస్ దాకా హీట్ ని బేర్ చేస్తుంది. ఆ నిక్రోమ్ వైర్ అనేది ఆ గొట్టంలో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ దాకా ఉంటది. ఆ గొట్టం అనేది స్టెయిన్లెస్ స్టీల్ అయినా ఉండొచ్చు, లేకపోతే కాపర్ అయినా ఉండొచ్చు. ఆ వైర్ అనేది ఆ గొట్టంలో నుంచి పాస్ అవుతుంది. ఆ నిక్రోమ్ వైర్ అనేది ఆ గొట్టంకి టచ్ అవ్వకుండా ఆ పైప్ లో మెగ్నీషియం ఆక్సైడ్ అనే పౌడర్ ని దాంట్లో పోస్తారు. అది ఆ రాడ్ కి ఆ నిక్రోమ్ వైర్ కి టచ్ అవ్వకుండా ఇన్సులేషన్ లా వర్క్ అవుతుంది. ఎందుకంటే అది టచ్ అయితే ఆ కరెంట్ అనేది ఆ గొట్టం ద్వారా లీకేజ్ అవుతుంది. అందుకనే ఇన్సులేషన్ లాగా ఆ మెగ్నీషియం ఆక్సైడ్ అనే పౌడర్ ని ఆ గొట్టం నిండా నింపుతారు. ఇందాకే చెప్పాను, ఆ ప్లాస్టిక్ లో నుంచి రెండు రాడ్స్ బయటికి వచ్చి ఇలా రౌండ్ లాగా చుడతారు అని. ఆ ఒక రాడ్ కేమో ఫేస్ కనెక్ట్ చేస్తారు, ఇంకో రాడ్ కేమో న్యూట్రల్ కనెక్ట్ చేస్తారు. అంటే రాడ్ కి కనెక్ట్ చేయరు. దాంట్లో నుంచి వచ్చిన నిక్రోమ్ వైర్ కి ఒక వైర్ కేమో ఫేస్ కనెక్ట్ చేస్తారు, ఇంకో వైర్ కేమో న్యూట్రల్ ని కనెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే సప్లై ఇస్తామో, అంటే ప్లగ్ సాకెట్ లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తామో, దాంట్లోకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అది ఫ్లో అయినప్పుడు ఆ నిక్రోమ్ వైర్ లోకి కరెంట్ ఫ్లో అయ్యి చాలా ఎక్కువ కరెంట్ అనేది అది డ్రా చేస్తుంది. అప్పుడు అది హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ అనేది ఆ మెగ్నీషియం ఆక్సైడ్ పౌడర్ నుంచి చుట్టూ ఉన్న పైపు నుంచి హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ హీట్ అనేది ఈ వాటర్ ని హీట్ చేస్తాయి. ఇలా ఈ పోర్టబుల్ హీటర్ అనేది వర్క్ అవుతుంది. ఇదంతా బానే ఉంది. అసలు షాక్ ఎందుకు వస్తుంది అంటే, ఆ హీటర్ ని మనం ఒక 1 to 2 years వాడి ఉంటాము. అప్పుడు అందులో ఉన్న మెగ్నీషియం పౌడర్ అనేది పాడైపోతుంది. అది పాడైపోతే అందులో ఉన్న నిక్రోమ్ వైర్ కి బయట ఉన్న ఆ పైప్ కి మధ్య ఇన్సులేషన్ గా ఏమీ ఉండవు. అప్పుడు మనం ఎప్పుడైతే దాన్ని యూస్ చేసేటప్పుడు ఆ నిక్రోమ్ వైర్ అనేది ఈ గొట్టం కి టచ్ అయ్యి ఆ గొట్టం నుంచి కరెంట్ అనేది లీక్ అవుతా ఉంటది. అప్పుడు మనకి షాక్ కొడుతుంది. చాలా తక్కువ రేట్ లో ఉన్నవి అయితే కొన్న వెంటనే కూడా లీకేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ లీకేజ్ కరెంట్ అనేది చాలా ఉండొచ్చు. ఇంకా ఏం కారణాలు అయ్యి ఉండొచ్చు అంటే, లోపల ఆ నిక్రోమ్ వైర్ కి సప్లై కాంటాక్ట్స్ అనేవి ఉంటాయి. అవి ఏమైనా ప్రాపర్గా కనెక్ట్ అవ్వకుండా ఈ గొట్టంకి టచ్ అయినా కానీ డైరెక్ట్గా ఈ గొట్టంలో నుంచి కరెంట్ అనేది లీక్ అవుతుంది. అసలు ఇప్పుడు ఆ ఎలక్ట్రికల్ పోర్టబుల్ హీటర్స్ యూజ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. అందులో మొదటిది, మన ఇంటికి ప్రాపర్ ఎర్తింగ్ అనేది చేపించుకోవాలి. ఆ హీటర్ని ఏ సాకెట్లో అయితే పెడుతున్నామో ఆ సాకెట్కి పక్కా ఎర్త్ అనేది కనెక్ట్ అయ్యి ఉండాలి. మరియు ఆ సాకెట్ అనేది పవర్ సాకెట్ అయ్యి మాత్రమే ఉండాలి. పవర్ సాకెట్ అంటే దాని మీద 20 amps అని రాసి ఉంటుంది. అంటే 20 amps కరెంట్ అనేది అది బేర్ చేస్తుంది. ఎందుకంటే ఈ హీటర్ అనేది చాలా ఎక్కువ కరెంట్ డ్రా చేస్తుంది. ఎందుకంటే దీంట్లో హై రెసిస్టివ్ తో కలిగిన నిక్రోమ్ వైర్ అనేది ఉందని ఇందాకే చెప్పాను. అందుకు ఈ హీటర్ యూస్ చేసేటప్పుడు దీన్ని పక్కా మనం పవర్ సాకెట్ లో పెట్టే యూస్ చేయాలి.
ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో ఉన్న డిస్ట్రిబ్యూషన్ బోర్డులో పక్కా ఆర్సీసీబీ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఆర్సీసీబీ అనేది మనకి షాక్ కొట్టినా కానీ లేదా ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినా కానీ వెంటనే ఇంటికి మొత్తానికి సప్లై అనేది ఆఫ్ చేస్తుంది. ఇది కూడా తప్పనిసరిగా మన డిస్ట్రిబ్యూషన్ బోర్డులో ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం హీటర్ పెట్టేటప్పుడు ప్లాస్టిక్ బకెట్లలోనే పెట్టాలి. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది ఇన్సులేటర్గా యూజ్ అవుతుంది. దాని నుంచి కరెంట్ అనేది లీక్ అవ్వదు. మనం అల్యూమినియం బకెట్స్ వాడినా లేదా వేరే బకెట్స్ యూజ్ చేస్తే అందులో నుంచి కరెంట్ అనేది ఈజీగా పాస్ అవుతుంది. అప్పుడు మనం దాన్ని టచ్ చేసేటప్పుడు కరెంట్ షాక్ అనేది మనకు కొడుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ హీటర్ని వాటర్లో డిప్ చేసేటప్పుడు దానికి సపోర్ట్గా ఐరన్ పైప్స్ అని లేకపోతే సొవ్వలని పెడుతున్నారు. అవి అసలుకే పెట్టకూడదు. పొరపాటున దానికి వెళ్ళి మనం టచ్ అయ్యామంటే కథం. ఎందుకంటే ఐరన్ అనేది కండక్టింగ్ మెటీరియల్ కాబట్టి దాంట్లో నుంచి కూడా కరెంట్ అనేది పాస్ అవుతుంది. అందులోకి డిప్ చేయాలంటే ఏదైనా చెక్క కానీ ఏదన్నా ప్లాస్టిక్ మెటీరియల్ కానీ యూజ్ చేయండి. ఇంకోటి ఏంటంటే హీటర్ కొన్నాక దాన్ని వాటర్లో పెట్టాక టెస్టర్ పెట్టి టెస్ట్ చేయండి అది కరెంటు లీక్ అవుతుందా లేదా అని. ఎందుకంటే కొత్త హీటర్స్ కూడా కొన్నిసార్లు కరెంట్ లీకేజ్ అనేది జరగచ్చు. ఇంకా బెటర్ ఒక సంవత్సరంన్నర మాత్రమే ఆ హీటర్స్ అనేవి యూజ్ చేయండి. అవి పని చేసినా సరే కొత్తవి అనేది కొనుక్కోండి. ఆ కొత్తవి కూడా దాని మీద ఐఎస్ఐ మార్కు ఉన్నవి మాత్రమే కొనుక్కోండి. ఈ హీటర్ యూజ్ చేసేటప్పుడు అది ఎక్కడన్నా ఒక మూలన కానీ లేదా కొంచెం జనాలు తిరగని చోట్లో పెట్టి యూజ్ చేసుకోండి. పక్కా ఇంటికి ఎర్తింగ్ ఉండేలా చూసుకోండి. మరియు ఇంటి డిస్ట్రిబ్యూషన్ బోర్డులో పక్కా ఆర్సీసీబీ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇది 30 మిల్లీ యాంప్స్ కరెంటు లీకేజ్ అయినా కానీ వెంటనే అది సప్లై అనేది ఆఫ్ చేస్తుంది. సో చిన్న తప్పుల వల్ల మనం ప్రాణాలు అనేది కోల్పోవద్దు. మన భారతదేశంలో 2012 నుంచి 2021 దాకా 1,13,251 చావులు అయినాయి ఈ ఎలక్ట్రో కాజన్స్ వల్ల. సో మనం చేసే చిన్న తప్పుల వల్ల ప్రాణాలు అనేవి పోతున్నాయి. సో స్టే సేఫ్ అండ్ స్టే అవేర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మిస్టర్ అండర్టేకర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.